కూతుర్ని పెళ్లి చేసి అప్పగింతలు పంపిస్తున్నట్టేనే మీరు చాలా చోట్ల చూడండి. ఈ వీడియోలు వచ్చాక దృశ్యాలన్నీ కృత్రిమాలు అయిపోయినాయి. వీడియోల కోసం ఏడ్చేవాళ్ళు తయారయ్యారు. ఇవి లేకుండా మామూలుగా ఉంటే సహజమైన దుఃఖం వచ్చింది. తల్లి తాను ఏడ్చేది ఏదో బయటికి ఏడ్చేస్తుంది. తండ్రి ఊరుకో ఊరుకో అలా అంటే అలాగా వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అని ఈయన పక్కకి తిరిగి ఈయన ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అంటూనే ఈయన ఉండలేక ఈయన పక్కకి తిరుగుతాడు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఉన్నప్పుడు భార్యకి చెప్పి చేయించుకోలేని కొన్ని పనులు కూతురు చేసి చేయించుకుంటాడు ఈయన. మీ అమ్మాయితో పనిలో ఉంటుంది, కాస్త తెలిసే కదా బాబు కాస్త కాఫీ ఇవ్వే అంటాడు. నాన్నగారు నాకు తెలుసు కదా అని ఏళ్ళు పట్టుకొస్తుంది. లేకపోతే ఈయనకి కావలసిన వస్త్రాలు సామాన్లు ఏవో ఎక్కడుంటాయో భార్య కూడా తెలియనివి కూతురుకి తెలుస్తాయి. తల్లికి ఏమిటంటే బాబు నలుగురికి చేసి పెట్టడం పని మీద ఆవిడ కొంచెం విసుగ్గా ఉంటుంది. అన్నీ నన్ను అడుగుతారు చూసుకోలేరా అని మాట ఆవిడ అనొచ్చు. కూతురు అందో ఉండవే అమ్మ అస్తమాని అడిగారా అమ్మ నాన్నగారు ఎప్పుడూ అడుగుతారు అని కూతురు అడిగి చేస్తుంది. బయటకు ఎడుతుంటే నిజానికి భార్య కంటే ఎక్కువ జాగ్రత్తలు చెబుతుంది కూతురు ఉంటే. తండ్రి వద్దులే అలా అనకూడదు, చెప్తే వినరేంటి, ఎందుకంటే పెళ్ళని చెబితే కాదంటాడు ఈయన. కూతురు చెబితే కాదని అనలేడు, ఎందుకంటే కూతురు వాళ్ళ అమ్మ. అందుకని కూతురు చెబితే కాదని అనలేడు. ఆ బాధ్యత కూతురు తీసుకుంటుంది. మరి ఇటువంటి కూతురు వెళ్ళిపోతూ ఉంటే తండ్రికి దుఃఖం ఉండదా? 10 మందిలో బోరుమని ఏడవకపోవచ్చు, కానీ చాలా దుఃఖం ఉంటుంది. ఆ లోపల ఆ కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది. కూతుర్ని పెళ్లి చేసి అప్పగింతలు పంపిస్తున్నట్టేనే మీరు చాలా చోట్ల చూడండి. ఈ వీడియోలు వచ్చాక దృశ్యాలన్నీ కృత్రిమాలు అయిపోయినాయి. వీడియోల కోసం ఏడ్చేవాళ్ళు తయారయ్యారు. ఇవి లేకుండా మామూలుగా ఉంటే సహజమైన దుఃఖం వచ్చింది. తల్లి తాను ఏడ్చేది ఏదో బయటికి ఏడ్చేస్తుంది. తండ్రి ఊరుకో ఊరుకో అలా అంటే అలాగా వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అని ఈయన పక్కకి తిరిగి ఈయన ఇలా ఇలా అనుకుంటూ ఉంటాడు. వాళ్ళకి మాత్రం ఆడపిల్లలు లేరా అంటూనే ఈయన ఉండలేక ఈయన పక్కకి తిరుగుతాడు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఉన్నప్పుడు భార్యకి చెప్పి చేయించుకోలేని కొన్ని పనులు కూతురు చేసి చేయించుకుంటాడు ఈయన. మీ అమ్మాయితో పనిలో ఉంటుంది, కాస్త తెలిసే కదా బాబు కాస్త కాఫీ ఇవ్వే అంటాడు. నాన్నగారు నాకు తెలుసు కదా అని ఏళ్ళు పట్టుకొస్తుంది. లేకపోతే ఈయనకి కావలసిన వస్త్రాలు సామాన్లు ఏవో ఎక్కడుంటాయో భార్య కూడా తెలియనివి కూతురుకి తెలుస్తాయి. తల్లికి ఏమిటంటే బాబు నలుగురికి చేసి పెట్టడం పని మీద ఆవిడ కొంచెం విసుగ్గా ఉంటుంది. అన్నీ నన్ను అడుగుతారు చూసుకోలేరా అని మాట ఆవిడ అనొచ్చు. కూతురు అందో ఉండవే అమ్మ అస్తమాని అడిగారా అమ్మ నాన్నగారు ఎప్పుడూ అడుగుతారు అని కూతురు అడిగి చేస్తుంది. బయటకు ఎడుతుంటే నిజానికి భార్య కంటే ఎక్కువ జాగ్రత్తలు చెబుతుంది కూతురు ఉంటే. తండ్రి వద్దులే అలా అనకూడదు, చెప్తే వినరేంటి, ఎందుకంటే పెళ్ళని చెబితే కాదంటాడు ఈయన. కూతురు చెబితే కాదని అనలేడు, ఎందుకంటే కూతురు వాళ్ళ అమ్మ. అందుకని కూతురు చెబితే కాదని అనలేడు. ఆ బాధ్యత కూతురు తీసుకుంటుంది. మరి ఇటువంటి కూతురు వెళ్ళిపోతూ ఉంటే తండ్రికి దుఃఖం ఉండదా? 10 మందిలో బోరుమని ఏడవకపోవచ్చు, కానీ చాలా దుఃఖం ఉంటుంది. ఆ లోపల ఆ కన్నీరు ఇంకిపోతూ ఉంటుంది.